హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే పుట్టగొడుగుల కర్రీ. సో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. సో ఇలా ప్యాకెట్లో మనకి దొరుకుతుంది కదా. సో ఇది 2-3 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. తేంగానే చేసేసుకోవడం బెటర్. ఈ రోజు తెచ్చిన నెక్స్ట్ డే అయినా చేసుకున్నా బెటర్ అనమాట, ఎక్కువ డేస్ ఉంచకుండా. సో వీటిని ఇట్లా శుభ్రంగా చేసేసి ఫస్ట్ పైన ఉన్న లేయర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి, మొత్తం తీసేసేయాలన్నమాట. కానీ ఈ మష్రూమ్ వల్ల మనకు వచ్చే లాభాలు అయితే చాలా ఉన్నాయి. 88% అయితే వాటర్ కంటెంటే ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇది చాలా వరకు 0 ఫ్యాట్ అనమాట. మొత్తం అసలు దీంట్లో ఫ్యాటే ఉండదు. అండ్ 4.3 కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మనకి ప్రోటీన్ అయితే ఇందులో చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇది ప్రోటీన్ అని అందరు అనుకుంటూ ఉంటారు కదా. సో ప్రోటీన్ 2.5 గ్రామ్స్ మాత్రమే ఉంటుందన్నమాట. లో ప్రోటీన్ అనమాట, హై ప్రోటీన్ అయితే ఉండదు. సో ఇదైతే మనకి మినరల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో. ఫైబర్ కూడా 1 గ్రామ్ ఉంటుంది. సో రోజుకి మనకి 2.4 మైక్రోగ్రామ్స్ అయితే ఉండాలన్నమాట బాడీకి. సో మనకి దీనివల్ల అయితే బెనిఫిట్స్ అయితే, స్పెషల్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ చాలా మంచిగా లభిస్తుంది అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్నా ఇది వండుకొని తింటే చాలా మంచిది. సో ప్రాసెస్కి వెళ్ళిపోతే దీంట్లో పసుపు, కారం అండ్ ఉప్పు మొత్తం వేసేసి, అట్లే పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా మొత్తం దీనికి కోటెడ్ చేసేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా కోటెడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో పెద్ద కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మిక్సీ పెడతాం కాబట్టి. సో నేను కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను, పెద్ద కట్ చేసుకున్నా పర్లేదు. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2 మిర్చి వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి వేసేసుకొని, అలానే మనకి సపరేట్గా గార్లిక్, వెల్లుల్లి, అలానే అల్లము 2 వేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కోర్స్ లాగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా కొంచెం కోర్స్ లాగా పట్టేసుకొని, మనకి ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయిందనమాట. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలానే అన్ని స్పైసెస్ ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, సాజీరా ఉన్నా కూడా వేసుకోవచ్చు. సాజీరా కూడా ఇక్కడే వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2-3 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే దాంట్లో పసుపు, కారం, ఉప్పు 3 వేసేసుకొని అది బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. సో అది పచ్చివాసన మొత్తం పోయేదాకా బాగా, అంటే ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే మష్రూమ్స్ ఉన్నాయో ఆ మష్రూమ్స్ మనం ఆల్రెడీ అన్నీ కోటెడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా దగ్గరికి, అంటే సాఫ్ట్గా ఉంటాయి కదా, కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. సో వాటర్ పోసుకున్నాక దీంట్లో ఆల్రెడీ మనం కర్రీ అయిపోయాక కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటాం కదా. సో నేను ఇక్కడే కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట. సో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలానే మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. అయితే దీంట్లో ఒక 3 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. గరం మసాలా వేసాను. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. సో 2-3 విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. సో అయిపోయింది కదా. ఆవిరి మొత్తం తీసేసి ఒకసారి లిడ్ తీసి చూద్దాము కర్రీ ఎలా అయిందో. సో ఈ విధంగా చేసుకుంటే ఒక 2-3 విజిల్స్ అయితే ఓకే, అట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇట్లా మంచిగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ. సో ఈ విధంగా వచ్చింది. ఒకసారి కలిపి చూస్తాను ఎలా ఉందో. సో సాఫ్ట్. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ చేసినాక ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.